సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఇప్పటి వరకు దర్యాప్తులో ఎలాంటి కీలక ఆధారాలు లభించాయి? అంటే దర్యాప్తు నిన్ననే స్టార్ట్ అయింది. ఇవాళ దానికోసం స్పెషల్ ఆఫీసర్ను కూడా నియమించారు. స్వయంగా సిపి రాజశేఖర్ బాబు కంప్లైంట్ స్వీకరించారు. నిన్న వైఎస్ జగన్ వాళ్ళ ఇంటికి వెళ్లి గెలిచారు కదా, చంద్రబాబు నాయుడు నివాసానికి సాయి కృష్ణ తల్లిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుతో కల్పించారు. చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, దీని వెనుక ఎవరున్నా సరే ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పారు. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వస్తున్నాయి. దీన్ని పోలీసులు వెరిఫై చేయాలి. బట్ మే 8వ తేదీన సాయి కృష్ణని ఒక కేసు నిమిత్తం తీసుకొచ్చారట. తీసుకొచ్చేటప్పుడు సిఐ నాగరాజుతో పాటు 2 కానిస్టేబుల్, ఒక ఏఎస్ఐ, బ్లూ కోర్ట్లో పనిచేసే వ్యక్తి, వీళ్ళందరూ కూడా సాయి కృష్ణని తీసుకొచ్చారట. 8వ తేదీన తీసుకొచ్చి 9వ తేదీన టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తీసుకెళ్లారట. ఏ కేసు గురించి ఏందో తెలియదు, మరి ఇంత సీరియస్గా ఎందుకు చేశారో తెలియదు. ఒక రోజు మొత్తం టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో 3rd డిగ్రీ ప్రయోగించారట. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే, ఈ రమేష్ హాస్పిటల్ పక్కన ఉన్న ఒక హోటల్, విజయవాడలో రమేష్ హాస్పిటల్ పక్కన ఉన్న ఒక హోటల్లో రూమ్ నెంబర్ 302లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక హోటల్లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారట సాయి కృష్ణని. ఆ హోటల్ రూము సిఐ నాగరాజ్ పేరు మీద బుక్ అయిందని చెప్తున్నారు. అంటే అసలు నిందితుల్ని పోలీస్ స్టేషన్ కాకుండా టాస్క్ ఫోర్స్ ఆఫీస్ అంటే ఓకే, హోటల్కి ఎట్లా తీసుకెళ్లారు? అసలు ఏంది ఇంత విధంగా? ఇది 9వ తారీఖు జరిగింది. 9వ తారీఖు ఆ 3rd డిగ్రీ ప్రయోగించినప్పుడు చాలా తీవ్రమైన అతను చిత్రహింసలకు గురి చేయడంతో అతనితో పాటు వేరే వాళ్ళని కూడా తీసుకెళ్లారు. వాళ్ళందరూ వదిలేశారు. వాళ్ళ తల్లి వచ్చి వేడుకున్నా సరే వదిలిపెట్టలేదు. ఆ తర్వాత అతను చాలా సివియర్ కండిషన్లోకి వెళ్ళేసరికి వీళ్ళకి పోలీసులకు భయం పట్టుకుంది. 14వ తేదీ ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లారట. 15వ తేదీ మణిపాల్ హాస్పిటల్కు తీసుకెళ్లారని కూడా చెప్తున్నారు. ఇవన్నీ నేను వెరిఫై చేసి చెప్పట్లేదు, బట్ సోర్సెస్ చెప్తున్న దాని సమాచారం మేరకు, అనధికారిక సమాచారం మేరకు 15వ తేదీ మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చికిత్స డాక్టర్లు కూడా మేము ఏం చేయలేమని చెప్పారట. 16వ తేదీ ఇక లాస్ట్కి ఈ హోటల్లోనే ఆర్ఎంపీ డాక్టర్తో చికిత్స చేయించారట. అంటే అతని కండిషన్ సివియర్గా ఉన్నప్పుడు దాన్ని బయటికి వెళ్ళి పెద్ద హాస్పిటల్, అపోలో హాస్పిటల్ ఇంకేదన్నా తీసుకెళ్తే బాగుండేది. కానీ అక్కడ పోలీసులు ఏం చేశారు, ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతో ఆర్ఎంపీలతోటి వాళ్ళతో చికిత్స చేయించే ప్రయత్నం చేశారు. 23వ తేదీ సాయంత్రం సాయి కృష్ణ చనిపోయాడు. అంటే 9వ తేదీ 10వ తేదీ కొడితే 12 రోజులు బతుకున్నాడు. క్రిమినల్ నెగ్లిజెన్స్ కదా, వీళ్ళది బయటకు వస్తుందని చెప్పి అతన్ని 23వ తేదీ సాయంత్రం చనిపోతే ఏం చేశారట అంటే, 24వ తేదీన ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్లాట్ఫారం 43 దగ్గర, విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్లాట్ఫారం 43 దగ్గర అనాథ శవంలాగా పడేశారు. అంటే ఎవరు గుర్తు తెలియని శవంలాగా పడేస్తే విజయవాడ మున్సిపల్ కార్యాలయం వాళ్ళు వచ్చి ఇదే పోలీసులు ఏం చేశారు, అనాథ శవము ఎవరిదో తెలీదు అని చెప్పి కాల్చడానికి పర్మిషన్ తీసుకోమని చెప్పారు. తీసుకుంటే టాస్క్ ఫోర్స్ సిఐ లెటర్ పెట్టి అనాథ శవం అని నిర్ధారించారట. చూడండి పోలీసుల స్కెచ్ ఏ విధంగా ఉంటుందో. సో అంటే ఎంతమంది పోలీసులు ఇన్వాల్వ్ అయినారు దీనిలో? 9వ తారీఖు నుంచి మొదలు పెడితే 23వ తేదీ సాయి కృష్ణ చనిపోయినాడు అంటున్నారు. 14 రోజులు ఆయన బతుకున్నాడు. కరెక్ట్గా ట్రీట్మెంట్ ఉండి, లేదు మేము కొట్టాం 3rd డిగ్రీ, ఇప్పుడు అతను ఇంకా అప్పటికి చనిపోలేదు కదా, 3rd డిగ్రీ ప్రయోగించామని చెప్పి అప్పుడే ఏదైనా పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తే అయిపోయేది. అది ఎక్కడ బయటకు వస్తుందన్న ఉద్దేశంతో ఆర్ఎంపీలతో చికిత్స, ఓ రోజు రమేష్ హాస్పిటల్ దగ్గర, ఓ రోజు ప్రజా వైద్యశాల, ఇంకో రోజు మణిపాల్ హాస్పిటల్, ఇంకో రోజు ఆర్ఎంపీ డాక్టర్తో చికిత్స, చివరికి 23వ తేదీ చనిపోయినాడు. చనిపోయిన తర్వాత కూడా కనీసం వాళ్ళకి మానవత్వం లేదు. తప్పు ఒప్పుకుంటే అయిపోయేది. ఏదో మేము కొడుతుండగా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చిందో లేకపోతే ఇంకేదో, ఆ శవాన్ని కూడా, మృతదేహాన్ని కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో అనాథ శవంలాగా వీళ్ళే వారేసి అనాథ శవం అని చెప్పి తీసుకున్నారట. ఇంకా ఉదయం 5:30 గంటలకి అనాథ శవం అని నిర్ధారించి ఖననం చేశారట. ఇంతమంది పోలీసులు ఇన్వాల్వ్ అయినారని చెప్తున్నారు. అయితే ఒక్క సిఐ నాగరాజు మీదనే కేసు. అంటే
అంటే ఏంటి ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నతాధికారుల పాత్ర ఉండే అవకాశం ఉందా? నాకు తెలిసి ఉన్నతాధికారుల కంటే ఈ కింది స్థాయి సిఐ ఎస్ఐ వీళ్ళదే ఉంటది. ఉన్నతాధికారుల పాత్ర ఉంటే డెఫినెట్ గా బయటికి రావాలి. వాళ్ళను ఖచ్చితంగా ఇంత సివియర్ గా జరిగిన తప్పు ఒప్పుకోవాలి కదా. లాకప్ డెత్లు చాలా అయినాయి కదా. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద వేయాలి కదా. వాడిని ఆ నాగరాజన్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఏంది? ఫస్ట్ నేనేం చెప్తా అంటే మీడియా మనం గబ్బర్ సింగ్ రబ్బర్ సింగ్ అని చెప్పి ఈ పోలీస్ అధికారులను ప్రజెంట్ చేయడం బంద్ చేయాలి. అంటే హీరోయిక్ గా ఒక పోలీస్ వచ్చి 3rd డిగ్రీ ప్రయోగిస్తే లేకపోతే నేరస్తుల్ని రోడ్డు మీద కొడితే దాన్ని హీరోయిక్ గా ప్రజెంట్ చేయడం కరెక్టా? ఆలోచించండి. వీళ్ళేదో గబ్బర్ సింగ్ ఇమేజ్ కోసం గబ్బర్ సింగ్లు కాదు, వీళ్ళు రబ్బర్ సింగ్లు ఇట్లా చేసేవాళ్ళు. ఎందుకంటే మనమే ఎంకరేజ్ చేస్తున్నాం గబ్బర్ సింగ్ రబ్బర్ సింగ్ అని చెప్పి. ఏదో సినిమా పవన్ కళ్యాణ్ తీశాడు కానీ పోలీసుల చట్టంలో చేతిలోకి తీసుకోవచ్చా? 2 కేసులు కాదు 23 కేసులు ఉండని. ఆయన ఏమన్నా అజ్మల్ అమీర్ కసబ్ కూడా కోర్టులో ట్రయల్ పెట్టి ఉరిశిక్ష విధించారు కదా. ఏంది అతను చేసిన నేరం? దిశా నిందితుల్ని ఎన్కౌంటర్ చేశారంటే అరే సాటిస్ఫై అయ్యాం. ఒక మహిళని అర్ధరాత్రి తీసుకెళ్లి ఆ విధంగా రేప్ చేశారంటే ఎస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్ పోలీసులు చేసింది కరెక్ట్ అన్నారు. ఇట్లా చేయొచ్చా పోలీసులు? ఇట్లా 3rd డిగ్రీ గోల్డ్ కత్తిరించేశారట, గోల్డ్ తీసేశారట. గోల్డ్ కత్తిరిస్తే కాలి గోల్డ్ కత్తిరిస్తే మొత్తం బ్లడ్ వెళ్ళిందట. రౌడీలకి వాళ్ళకి భయాలు ఉండాలి. ఇంకా ఇప్పుడు మొదలైంది ఏంది బ్లేమ్ గేమ్. దీనిలో చంద్రబాబు నాయుడు సంబంధం ఉంది, పవన్ కళ్యాణ్ సంబంధం ఉంది, ఇట్లా మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ఈ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఏం గుర్తుపెట్టుకోవాలంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు నాగరాజు సంగతి సరే, రఘురామకృష్ణరాజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జగన్కు వ్యతిరేకంగా మాట్లాడితే 3rd డిగ్రీ ఇచ్చిన చరిత్ర వైసీపీ ప్రభుత్వాన్ని. ఒక ప్రజాస్వామ్య దేశంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్కే ఐపీఎస్ అధికారులు మళ్ళా ఇచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. పివి సునీల్ కుమారు, సునీల్ నాయక్ బీహార్ నుంచి డిప్యుటేషన్ తీసుకొచ్చి ఐపీఎస్ అధికారి జగన్ చెప్తే జగన్ సంతోషం కోసం కొట్టిస్తే ఇంకేమనాలి? వీళ్ళు లాకప్ డెత్లు లేకపోతే వీళ్ళు కస్టోడియల్ టార్చర్లు 3rd డిగ్రీల గురించి వాళ్ళు ఎవరికైనా హక్కు ఉందా అట్లా? అంటే ఒక ఎంపీ అన్న గౌరవం భయం కూడా లేదు దొరికితే. ఇప్పుడు ఆయన ఉద్యోగం పోయింది. పివి సునీల్ కుమార్ని సస్పెండ్ చేశారు, భయం లేదు. ఎందుకంటే ఉద్యోగం మరి ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకున్నాడా లేదా మళ్ళీ వైసీపీ పోస్ట్ ఎత్తేస్తాడనో అర్థం కాదు. ఇంకో ఐపీఎస్ ని సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేసే దగ్గరికి వచ్చారు. కస్టోడియల్ టార్చర్ అంటే నిన్న కోర్టు కామెంట్ చేసింది, ఇది పార్లమెంట్ మీద దాడి లాగానే కస్టోడియల్ టార్చర్ పెట్టడం అని చెప్పి. అట్లాగే ఆమె ఎవరు సినీ నటి జత్వాని, ఆమెను ముంబై నుంచి పట్టుకొచ్చి బెదిరించారు పోలీసులు. దానిలో విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ సస్పెండ్ చేశారు. అంటే ఇక దానిలో పూర్తిగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది కదా. ఏం రఘురామకృష్ణరాజు పిసలేసి కొట్టారా పోలీసులు? సునీల్ కుమారో లేకపోతే సునీల్ నాయకో ఏమో ఒటీనే కొట్టారా? ప్రభుత్వ పెద్దల హస్తం లేదే కొట్టారా? అది అక్కడ ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. ఇక్కడ సాయి కృష్ణ అనే వ్యక్తి ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు. అతన్ని ఏ కేసులో కొట్టారన్నది బయటికి రావాల్సి ఉంది. బట్ ఇది రాజకీయం చేయడం లేకపోతే ఈ కులం ఆ కులం అనడం పక్కన పెడితే ముందు సాయి కృష్ణకు ఆయన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడండి. రెండవది, ఈ 2 రాష్ట్రాల్లో ఈ కేసు ఇంత హై ప్రొఫైల్ అయింది కాబట్టి ఏ పోలీస్ ఆఫీసర్ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మీకు చట్టాన్ని చేతిలో తీసుకునే అధికారం లేదండి. పోలీస్ ఆఫీసర్స్ చాలా మంది మంచి ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఎస్ క్రిమినల్స్ భయపెట్టాలంటే కొడితేనే భయపడతారా? 3rd డిగ్రీ అది చేస్తారా భయపడ్డారా? ఈ సిఐ దగ్గర ఇంకో అతను పోలీస్ స్టేషన్ పిలిస్తేనే అతను సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు? అంతకుముందు ఒకసారి అతన్ని పిలిచి తీవ్రంగా కొట్టాట. ఇక్కడ చనిపోయింది కాప, మాదిగన, మాలన, రెడ్డ, కమ్మన అని కాదు. ఎవరికైనా బాధనే కదా. 23 కేసులు ఉంటే డెఫినెట్ గా పీడీ యాక్ట్ పెట్టి లోపల వేసేయండి. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు బయటికి రానివ్వకండి. 23 కేసులు ఉంటే, 25 కేసులు ఉంటే, 30 కేసులు ఉంటే రౌడీ షీటర్లు ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఈ రాజకీయ పార్టీలే కదా. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ. లోపల వేసేయండి, జైల్లో ఉండనివ్వండి. అటువంటి వాళ్ళు సమాజానికి అవసరం లేదు. గంజాయి బ్యాచ్లు వచ్చి
ఇప్పుడు ఒక క్రైమ్ చేస్తే మహిళల మీద అని అనుకునే వాళ్ళని ఏమన్నా చేసేయండి, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఈ విధంగా చేస్తే ఇంత కవరప్ ఎందుకు? అతను కొట్టిన వెంటనే, అతని గాయాలైన వెంటనే ఆసుపత్రికి గనక తీసుకెళ్తే బతుకుండేవాడేమో కదా. అప్పుడు మీ మీద కూడా ఇప్పుడు మర్డర్ కేసు, తమిళనాడులో ఇటువంటి కేసు జరిగితే ఉరిశిక్ష విధించింది, గుర్తుంచుకోవాలి. పోలీస్ ఆఫీసర్స్ బివేర్. మీరు గబ్బర్ సింగులు అవుతాం అనుకుంటే రబ్బర్ సింగులు అవుతారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, గబ్బర్ సింగ్ అవుతాం అనుకుంటే రబ్బర్ సింగులు అవుతారు. ఇంత దారుణంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ గతంలో తెలంగాణలో తీసుకొచ్చారు, చాలా మంచి కాన్సెప్ట్. అంటే ఏదో గుండాలు రౌడీలతో ఫ్రెండ్లీ అని కాదు, కామన్ మ్యాన్ వెళ్ళినా తన హక్కుల్ని తెలిసేందుకే ఉన్నారు. మీరు ప్రభుత్వ ప్రజల జీతాలు తీసుకుంటా పోలీసులు ఎన్ని జరిగాయి? ఎన్ని మానవ హక్కుల కమిషన్, ఎన్నిసార్లు లాకప్ డేట్ జరిగితే ఎన్నిసార్లు ఇంటర్ఫేర్ కాలేదు? అయినా బుద్ధి రావట్లేదు, సిగ్గు రావట్లేదు. నిజానికి ఇప్పుడు ఈ సిఐ నాగరాజు లాంటి వాళ్ళకి ఏం చేయాలి? ఏం పనిష్మెంట్ చేయాలి? 14 రోజులు బతుకున్నాడంటే అదే కనుక నిజమైతే కనీసం బాధ, ఓకే నువ్వు అతను రౌడీ షీటర్ను అదనో కొట్టావు, తప్పు చేసావు, చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఒక పెద్ద హాస్పిటల్లో డైరెక్ట్ చేసి ఎస్ అతను ఈ తప్పు చేశాడు దానిలో కొట్టానని చెప్పొచ్చు, లేదా హాస్పిటల్ జైన్ కావచ్చు. మానవత్వానికి మచ్చ కదా. పోలీస్ స్టేషన్ దీనిలో ఇంతమంది పోలీసులు ఇన్వాల్వ్ అయితే ఒక్కళ్ళైనా బయట పెట్టాలి కదా. దీనిలో గనక నిజంగా పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటే, సేమ్ అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో రఘురామకృష్ణరాజు కేసులో కానీ లేదా జత్వాని సినీ నటి కేసులో కానీ ఇన్వాల్వ్ అయినట్టయితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. దీనిలో ప్రభుత్వానికి సంబంధం ఉంది, వాళ్ళకి సంబంధం ఉంది, వీళ్ళకి సంబంధం ఉంది. ప్రభుత్వానికి సంబంధం ఉంటే డెఫినెట్గా ఎంతటి పెద్దవాళ్ళైనా దాన్ని వెయిట్ చేయకూడదు. మాట్లాడదాం. మనతో పాటు